రైట్, ఇక వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆయనకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని హామీలు మనం ఎన్ని అమలు చేశాం 99% అని చెప్తూ ఉన్నారు. 99% కంటే కూడా ఇంకా ఎక్కువ. ఆ పర్సంటేజ్ కరెక్ట్గా చెప్పడం కోసం, అడగడం కోసం, తెలుసుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ధనంజయ్ అది 99 ఎంత అని ఒక మాట అన్నారు. దాన్ని పట్టుకొని ఈ రోజున ఆంధ్రజ్యోతి ఒక పెద్ద కథనం, సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి ఎలక్షన్ మేనిఫెస్టోలో పాల్గొన్నాడని చెప్పి దాన్ని ఒక పెద్ద కథనం రాయడం, దాన్ని ఇష్టం వచ్చినట్టు ఈ రోజు కూడా చంద్రబాబు మాట్లాడడం, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం, ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలని వీళ్ళు కోరడం. చంద్రబాబు లాంటి వాళ్ళకి కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలి ఒక విషయాన్ని. ధనంజయ్ అంటే మీకు పేర్లు కూడా హడలేనా? పేర్లు విన్నా హడలే, నీడలు చూసినా హడలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చూసినా భయమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నీడను చూసినా భయమే. ఎవరో పేరు చెప్తే ఎవరో అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంక మీ రాజకీయం ఏంటండి? అంటే కళ్ళకి గంతలు కట్టుకుని ఏమన్నా రాజకీయం చేస్తున్నారా మీరు? కనీసం ఎవరిని అన్నారు అనేటటువంటిది కూడా తెలుసుకోకుండా ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలనేటటువంటి స్థాయిలోకి, అంటే నిలువెల్లా విషం, నిలువెల్లా ద్వేషం నింపుకున్నటువంటి వాళ్ళకి ప్రతిదీ తప్పుగానే కనపడుతుంది. ఏమన్నా అర్థం ఉందా ఈ మాటకి? సస్పెండ్ చేయాలని కోరడంలో ఇవాళ అధికారుల మీద ఇష్టానుసారం ఇట్లాంటి అబద్ధాలతోనే చిలవలు పలవలు చేసి అసలు మనుషుల్ని మార్చేసి, తలకాయల్ని మార్చేసి, వాళ్ళు అందులో పాల్గొన్నారు, వీళ్ళు ఇందులో పాల్గొన్నారని కట్టుకథలు బీరే రాసేసి దాన్ని సస్పెండ్ చేయాలని అడగడం. అధికారుల మీద మీకు ఏంటి ద్వేషం?